అమెరికాలోనూ ఎక్కడో ఉన్నట్టున్నారు ఈ కవిత ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, కేసీఆర్ ముద్దుల కూతురు. చదివా నేను లెటరు. డియర్ డాడీ అని స్టార్ట్ చేసి ఫస్ట్ పాజిటివ్స్ మెన్షన్ చేసి ఆ తర్వాత ఇక నెగిటివ్స్తో ఎరగొట్టారు. అంటే కేసీఆర్కి పంపిస్తే ఫ్యాక్ట్స్ కేసీఆర్ ఆఫీస్ వరకు లిమిట్ అవ్వాలి, బట్ అది బయటకు వచ్చిందంటే ఖచ్చితంగా కవిత లీక్ చేశారని ఆబ్వియస్లీ అర్థమవుతుంది. బీఆర్ఎస్ పార్టీలో ఎప్పటి నుంచి కూడా 4 స్తంభాల ఆట జరుగుతోంది అనేది ఎప్పటి నుంచో ఉన్నటువంటి మాట. కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్ రావు, ఈ నలుగురు మధ్య ఎవరికి పట్టాభిషేకం జరగాలి కేసీఆర్ తర్వాత. ఆబ్వియస్లీ మన దరిద్రగొట్టు మిసోజనిస్ట్ మెంటాలిటీ వారసత్వ రాజకీయాలు కొడుక్కే పట్టం చెప్తారు. ఎంత ఎలిజిబుల్ పర్సన్ పార్టీలో ఉన్నా, లేకపోతే ఆ కంపెనీలో ఉన్నా, లేకపోతే ఆ సినిమా ఫీల్డ్లో ఉన్నా కొడుకునే నెత్తన పెట్టుకుంటారు. కూతురుగా టాలెంట్ ఉన్న పక్కన పెట్టేస్తారు. బయట వాళ్ళకుంటే అసలు దేకనేది ఎక్కడది వేరే విషయం. సో కేటీఆర్కే అప్ చెప్తారని డిస్కషన్. సో ఇక్కడ మరి ఎందుకు వచ్చింది వీళ్ళకి గొడవ? ఆబ్వియస్లీ ఎవరైనా సరే ఈ మిసోజనిస్ట్ వరల్డ్లో కేటీఆర్కే ఇస్తారని ఆబ్వియస్లీ ఎక్స్పెక్ట్ చేస్తారు కాబట్టి మరి ఎందుకు వచ్చింది గొడవ? కాళేశ్వరం కావచ్చు, రకరకాల స్కాములు. ఇప్పుడు కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఎట్లయితే స్కామ్ ఎలిగేషన్స్ ఉన్నాయి, కేసీఆర్ మీద కూడా రకరకాల స్కామ్ ఎలిగేషన్స్ ఉన్నాయి. ఆయన ప్రభుత్వం దాదాపు 9 ఏళ్ళు పాలించింది కాబట్టి. సో అప్పుడు చేసిన అవినీతి సొమ్ము ఏదైతే సంపాదించారో, ఎలిజెడ్ స్కామ్స్లో అవినీతి సొమ్ము ఏదైతే సంపాదించారో ఆ సొమ్ముల పంపిణీ కార్యక్రమంలో, ఒకళ్ళొకళ్ళు పంచుకునే కార్యక్రమంలో లుకలుకలు వచ్చే ఇబ్బందులు వచ్చాయి. అంతకుమించి ఏముంటుంది? మనీకి మించి ఏముంటుంది అంటే అధికారం, అల్టిమేట్ ఈగో పాయింట్ ఉంటుంది. ఏ రాజకీయ నాయకుడికైనా, ఏ మనిషికైనా ఫస్ట్ పాయింట్ ఈగోని సాటిస్ఫై చేసేది అధికారం. అధికారాన్ని తెచ్చిపెట్టేది ఓట్ల కోసం డబ్బు కావాలి. అల్టిమేట్ ఇది. అది కాకుండా కొంచెం లగ్జరియస్గా బతకాలనుకోవడం అది. సో ఈ డబ్బు కార్యక్రమంలో కాస్త లుకలుకలు ఇబ్బందులు వచ్చాయని భవిష్యత్తు సీఎం తానే అవ్వాలనుకుంటున్నారు. ఆల్రెడీ కాంగ్రెస్ మీద చాలా వరకు వ్యతిరేకత వస్తుందని నమ్ముతుంది కాబట్టి బీఆర్ఎస్. సో దాంట్లో చాలా విషయాలు ఆమె మెన్షన్ చేశారు. ఇట్లా చేసి ఉండకూడదు, మీరు బీజేపీ పేరు ఎత్తడానికి మీరు భయపడినట్టు అనిపించింది. రేవంత్ రెడ్డి పేరు కూడా ప్రస్తావించలేదు. బీజేపీని కేవలం 1 నిమిషం మాత్రమే మీరు ఖండించడానికి ప్రయత్నం చేశారు, ఒక సెంటెన్స్లో. దానివల్ల బీజేపీతో మనం పొత్తు పెట్టుకున్న పరిస్థితి వచ్చింది. బీజేపీ నన్ను ఎంత ఇబ్బంది పెట్టినా నాకు గుర్తుంది. ఇవన్నీ కూడా ఆమె దాంట్లో మెన్షన్ చేసే ప్రయత్నం చేసి, నిజానికి చెప్పాలంటే ప్రజలకు ఏ రకంగా సంబంధం లేదు. ప్రజలకి అంటే ఫస్ట్ ప్రజల పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే బీజేపీ అయినా, కాంగ్రెస్ అయినా, టీఆర్ఎస్ అయినా ఏ పార్టీ వల్ల ఏ రకమైన ఉపయోగం ఉండదు. ముగ్గురు కూడా తెలంగాణ ప్రజలను మోసం చేసే దిశగానే అడుగులేస్తారు ఏం చేసినా. బట్ పార్టీ పరంగా, పార్టీ ఇంటర్నల్ వ్యవహారాల పరంగా చూస్తే బీజేపీ, కాంగ్రెస్ దీన్ని క్యాష్ చేసుకొని చాలా ప్రయత్నాలు చేస్తాను. మేము ఎప్పటి నుంచో చెప్తున్నాము బీఆర్ఎస్లో రుకులకులు ఉన్నాయి, వాళ్ళందరూ కరెక్ట్ పర్సన్స్ కాదు అనే మాటలు. అండ్ అత్యంత త్వరలో కేటీఆర్కి పట్టాభిషేకం చేయబోతున్నారనే విషయాన్ని తెలిసి కవిత బయటపడ్డారని, నెక్స్ట్ హరీష్ రావు కూడా బయటపడే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయనే మాట వినిపిస్తుంది. కవిత, హరీష్ రావు కలిసి, అంటే నిజానికి వాళ్ళు భావమర్దలు అవుతారు, బట్ వేరే వాళ్ళు పెళ్లి చేసుకున్నారు, వరుసగా అవుతారు అట్లా. సో వాళ్ళిద్దరు కలిసి వాళ్ళ హస్బెండ్ అండ్ వీళ్ళ వైఫ్ ఇదితో వేరే పార్టీని కనుక స్థాపించే అవకాశం కూడా ఉంది అంటూ దీన్ని క్యాష్ చేసుకుంటున్న కాంగ్రెస్, బీజేపీ తెలంగాణ వ్యాప్తంగా దీని గురించి విపరీతంగా బాగా స్ప్రెడ్ చేస్తూ బాగా డిస్కషన్స్ అని చేసే సిచ్యువేషన్ నడుస్తుంది. మీకేమనిపించింది? కవిత లెటర్ మీరు చదివారా? మీకేమనిపించింది? దీంట్లో కొన్ని పాజిటివ్స్ చెప్పారు, సభ బాగా జరిగింది, ఇట్లా జరిగింది. తర్వాత కార్యకర్తలతో మీరు మమేకం అవ్వట్లేదు, ప్లేనరీ పెట్టినప్పుడన్నా కార్యకర్తలతో ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వండి, లోకల్ లీడర్స్తో ఇంటరాక్ట్ అవ్వండి. ఇదంతా ప్రజలకు అవసరం లేని సంబంధం లేని విషయమైనా పార్టీ ఇంటర్నల్ వ్యవహారంలో ఇంటర్నల్గానే మాట్లాడుకోవచ్చామే, కానీ ఫ్యాక్స్లో పంపించి వేరే కంట్రీ నుంచి ఫోన్ చేసి మాట్లాడేసి ఇవన్నీ నిజంగా అంటే తండ్రితో ఆ రకమైన సంబంధాలు కూడా తెగిపోయినాయా ఏంటి? అసలు ఎందుకు అట్లా చెప్పలేకపోయారు? లేదా ఒక వార్నింగ్ పంపించదలుచుకున్నారా? నేను తిరగబడే పరిస్థితులను మీరు చూసుకోండి అని ఒక వార్నింగ్ ఎవరు పంపించదలుచుకున్నారా ఆమె? అసలు ఆవిడ ఇంటెన్షన్ ఏమనిపించింది మీకు అనేది కామెంట్ చేయండి.